గ్యాంగ్ రేప్ గర్భం దాల్చిన 13 ఏళ్ల బాలిక ముగ్గురు కామాంధులపై పోక్సో కేసు తమిళనాడులో దారుణం విద్యార్థి సంఘాల తీవ్ర ఆందోళనలు సీఎం స్టాలిన్ సర్కార్కు మరింత సెగ అసలు సభ్య సమాజం ఎటుపోతోందండి రోజుకి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు మహిళల మీద వృద్ధుల్ని కూడా వదిలిపెట్టుకోకుండా వాళ్ళని కూడా వదలకుండా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు దుర్మార్గులు మనం రోజు న్యూస్లో చూస్తున్నాం వార్తాపత్రికల్లో చూస్తున్నాము పిల్లలకి విద్యా బుద్ధులు చెప్పి సన్మార్గంలో సత్ప్రవర్తనలో నడిపించాల్సిన టీచర్లే తమిళనాడులోని ఒక స్కూల్లో విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ చేశారంట దానికి సంబంధించిన న్యూస్ ఇచ్చారు అమ్మాయి చిన్న పిల్ల అండి 13 ఏళ్ళ పిల్ల గర్భం దాల్చింది అంటే కనుక అసలు ఆ అమ్మాయి రేపు పొద్దున సమాజంలో మనకు తెలిసిందే సమాజం ఎంతసేపు ఇలాంటి విషయాల్లో అంటే ఫస్ట్ కన్సర్న్ చూపించినా కూడా బాధపడకండి అది ఇది అని తర్వాత సూటిపోటి మాటలతో పొడుస్తూనే ఉంటారు అదంతా పక్కన పెడితే కనుక ఆ అమ్మాయి ఆ క్షోభను ఎలా భరిస్తుంది మానసిక క్షోభ అవ్వచ్చు శారీరక క్షోభ అవ్వచ్చు ఎలా అంటే ఆ చిన్న ఏజ్లో ఆ అమ్మాయి మీద పడిన ఈ ప్రభావము అది జీవితకాలం ఉండే అవకాశం కూడా ఉంది సో దీనివల్ల ఆ అమ్మాయి అంటే ఎందులో ముందుకు వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఒకలాంటి భయం తనని ఆవహించే అవకాశం అయితే ఉంది ఈ పాప అనే కాదు ముఖ్యంగా చిన్నపిల్లల మీద జరిగే ఇలాంటి అఘాయిత్యాల వల్ల చాలా వరకు మానసికంగా వారిపైన అయితే కనుక ఎఫెక్ట్ చూపిస్తోంది సో ఎన్ని చట్టాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇవి మాత్రం ఆగట్లేదు మరి ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేస్తే ఇలాంటివి ఆగుతాయి అన్నది దీనిపైన సీరియస్గా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రోజుకి దేశంలో ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ కేవలం వెలుగులోకి వచ్చినవే వెలుగులోకి రానివి ఇంకెన్ని ఉన్నాయో సో చట్టాలు తీసుకొస్తున్నారు రెండు కేసుల్లో అంటే దాన్ని అమలు చేస్తున్నారు సో కొంచెం స్టార్టింగ్లో భయపడుతున్నారు మళ్ళీ ఆగంతుకులు అంటే ఇది ఎవరైతే ఈ దుర్మార్గులు ఉన్నారో మళ్ళీ దానిపైననే అంటే ఏం చేస్తారులే ఏదో ఒక సెక్షన్ ఉంటుంది ఏదో ఒక లొసుగులు ఉంటాయి లాలో కూడా దాని ప్రకారం వెళ్ళిపోవచ్చులే అన్న ధైర్యమా లేకపోతే సైకోయిజమా ఏదో అనుకోవచ్చు ఈ దుర్మార్గుల చేష్టలు ఇలా ఉంటే విద్యా బుద్ధులు చెప్పిన టీచర్లు కూడా ఇలా తయారవుతున్నారు అంటే కనుక మరి వీళ్ళని ఏం చేస్తే పాపం పోతుంది వీళ్ళకి అంటే ఎలాంటి శిక్ష విధించాలి వీళ్ళని ఏం చేసినా కూడా పాపం లేదు మరి వీళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది తమిళనాడు సర్కార్ అన్నది అయితే కనుక చూడాలి అంటే వీళ్ళు ఎవరైతే ముగ్గురు కామాంధులు ఎవరైతే చేశారో ఈ పని వాళ్ళపైన అయితే పోక్సో కేసు అయితే కనుక పెట్టారు మరి ఎలాంటి పోక్సో కేసు ఒకటి సరిపోదు ఇలాంటి వాళ్ళకి ఇంకొకరు ఇలా చెయ్యకుండా ఉండాలి అంటే కనుక ఏం చేసినా కూడా వీళ్ళని పాపం అయితే లేదు తప్పు లేదు అండి దీనిపైన ప్రభుత్వాలు అయితే రాష్ట్ర ప్రభుత్వాలే కాదు కేంద్ర ప్రభుత్వమే నిర్భయ చట్టము అభయ చట్టము లాంటివన్నీ తీసుకొచ్చినా కూడా జరుగుతూనే ఉన్నాయి అంటే కనుక ఇంకా ఎంత సీరియస్నెస్ చట్టాలు తీసుకురావాలి అన్నది ఒకసారి ఆలోచించి ఆడపిల్లలకు భద్రత కల్పించాలి ఈ భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వాల పైన అయితే ఉంది